యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నవ సమాజ నిర్మాణము కొరకు దేవుడు పడుతున్న పాట్లు అన్నీ ఇన్ని కాదండి. స్త్రీల గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు సినీ యాక్టర్ శివాజీ చేశారని చెబుతున్నారు. కాదండి, తప్పండి. భారత స్త్రీలకు మంచి పేరుంది, ఆ పేరుని చెడగొట్టకండి. మనం ఆడవాళ్ళం కదా, ఎంత చక్కగా ఉండాలి, మన డ్రెస్సు మన వస్త్రధారణ బాగోవాలి అని ఆయన మాట్లాడటం తప్పని మరొక సినీ యాక్టరు ఆయనను తప్పు పట్టటం నిజంగండి నాకు బాధేసింది. ఏంటి, నేను సరిగ్గా ఉండాలి, అందరినీ సరిచెయ్యాలి, అవునా? అది మంచి విధానం, అది రైటు. మంచిగా లేనప్పుడు ఇది తప్పు, ఈ విధంగా ఉండకండి అని సరిచేస్తున్న వారిని అడ్డుకోవటం, వారిని బాధ పెట్టడం తప్పని మరొక సినీ యాక్టర్కి అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పటి నుంచో చాలామంది చెప్పుకొస్తూ ఉన్నారు వస్త్రధారణ గురించి. ఆదామవ్వలు ఏదైనా వనంలో పండు తినకముందు వారు ఎలా ఉన్నారన్నది వారికి అర్థం కాలేదు. కానీ పండు తిన్న తర్వాత మేము దిగంబరులమని వారు తెలుసుకున్నారు. వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వారి కొరకు వస్త్రాలను వారికి తెలిసిన రీతిలో తయారు చేసుకున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారు కాబట్టి, మనుషులారా మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారుగా మారారు కాబట్టి, ఇదిగో మీరు ఈ విధంగా ఉండకూడదని దేవుడు కూడా వారి కొరకు వస్త్రాలను తయారు చేసి ఇచ్చినట్టుగా బైబిల్లో కనబడుతూ ఉంటుంది. ఈరోజు పరిస్థితి నగ్నంగా పురుషుడు కానీ స్త్రీ కానీ కనబడకూడదని, అర్ధనగ్నంగా స్త్రీ కానీ పురుషుడు కానీ కనబడకూడదని వస్త్రాలతో వారి శరీరాలను వారి దేహాలను కప్పుకోవాలని దేవుడు అలనాడు ఏదైనా వనంలో తీసుకొచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంటుంది. ఏంటి, కొంతమంది అండి మారరండి, మార్చరండి. కొంతమంది మనసు ఎలాగుంటుందంటే మారాలి, మార్చాలి. దాని గురించి నన్ను ఎవరు చెడ్డగా అనుకున్నా పర్వాలేదు, నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను జైల్లో పెట్టినా పర్వాలేదు. చెడు జరిగితే, సమాజాన్ని పాడు చేసే విధానాలు జరిగితే నేను అంగీకరించనని కొంతమంది పబ్లిక్లోకి వచ్చి అందరికీ వినబడేటట్టు మాట్లాడతారండి. అలాంటి వారిని అడ్డుకోవటం కాదండి. చెడు చేస్తున్న వారు, చెడ్డదారిలో వెళ్తున్న వారిని అడ్డుకోవాలి. ఆదికాండము 3:7 అప్పుడు వారిద్దరి కనులు తెరవబడిను, తొలి మానవురాలైన స్త్రీమూర్తులిద్దరూ, భార్యాభర్తలిద్దరూ తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి. అది సంస్కృతి అంటే. అది మంచి చెడ్డలు మనుషులకు తెలిసిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకూడదు అది నేర్పాలి, అది నేర్పించాలి. బైబిలు నేర్పుతుంది. తొలి మానవుడు నేర్చుకున్నాడు, తొలి స్త్రీ నేర్చుకుంది. మంచేదో చెడ్డేదో తెలిసిన తర్వాత చెడు మానాలి, మంచిని చెయ్యాలి. చెడులో నడుస్తుంటే అడ్డుకోవాలి, ఆపాలి.
ఎందుకంటే నరజాతి ఇప్పటికే నాశనం వైపు, పాడు వైపు పరుగులు తీస్తుంది. మార్చటం మానేసి ఒక క్రైస్తవుడిగా, ఒక తోటి ఆంధ్రుడిగా, తోటి భారతీయుడిగా నేను చెబుతూ ఉన్నాను. ఆదికాండం 3:10 అందుకతడు నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కుకొంటిని. అది నగ్నంగా, అర్ధనగ్నంగా పబ్లిక్లోకి వెళ్ళకూడదు. దేహాన్ని వస్త్రాలతో కప్పుకొని వెళ్ళాలి. అది స్త్రీలైనా పురుషులైనా, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. భార్య భర్త దగ్గర ఎలాగున్నా ఇంట్లో ఉండేటప్పుడు పర్వాలేదు. భర్త భార్య దగ్గర ఇంట్లో గదిలో వారు ఎలాగున్నా మంచిది. కానీ బయటకు వచ్చిన తర్వాత చక్కగా ఉండాలి. సమాజం, మనుషులు, దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, దిగంబరిగా ఉంటును గనుక దాగుకున్నాను అంటున్నాడు. మంచి చెడ్డలు తెలిసిన తర్వాత ఏం చేయాలి? దిగంబరిగా ఉండకూడదు. దిగంబరిగా ఉన్నామన్న సంగతి తెలిసినప్పుడు దాక్కోవాలి. అందుకు దేవుడు, దిగంబరువని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని దేవుడు అడిగాను. ఇలా ఒకరి మీద ఒకరు నాది తప్పు కాదు, ఆమెది తప్పు కాదు, ఆయనదని ఇలా ఒకరి మీద ఒకరు నెట్టుకోవటం చేస్తూ ఉన్నారు. దేవుడికి అర్థమైంది, మనుషులు దిగంబరులుగా ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు అండి. తల్లి గర్భంలో నుంచి దిగంబరిగా వచ్చాం, పర్వాలేదు. పెద్దోళ్ళండి, కన్నోళ్ళండి ఏం చేస్తారు తెలుసా ఏంటి? వెంటనే వస్త్రాలను తొడగటం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏంటి ఈరోజు చాలామంది ఆడవాళ్ళని లేదు, మగాళ్ళని లేదు, వస్త్రాలు సరిగ్గా ఉండాలి. ఏంటి? తల్లి గర్భంలో కొన్ని అవయవాలు రూపుదిద్దుకుంటాయి, మరికొన్ని అవయవాలు తల్లి గర్భాన్ని దాటి భూమి మీద పడిన తర్వాత. బాగా ఆలోచించండి, చాలామంది తల మీద పిల్లలకి తల వెంట్రుకలు పూర్తిగా రావు. ఆ తల పైన మధ్యలోని ఒక చిన్ని రంధ్రంలాగా ఉంటుంది, అవునా? అది కప్పుకోవడానికి, అది మూతపడడానికి కొంత వయసు కావాలి, కొన్ని దినాలు గడవాలి. మాట్లాడడం తల్లి గర్భం నుండి ప్రారంభం అవ్వదు, అవునా? ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగే ఒక వయసు వచ్చేసరికి అవయవ నిర్మాణము పెరుగుతూ ఉంటుంది. కాబట్టి శరీరాన్ని వస్త్రాలతో దాచుకుంటూ ఉండాలి, కప్పుకుంటూ ఉండాలి. ఎందుకంటే సమాజంలో నేత్రాశతో, శరీరాశలతో ఏంటి ఆడని మగని లేకన్నా భయంకరమైన నేత్రాశలతో, శరీరాశలతో మనుషులు నిండిపోయారు. మంచి దారిలో వెళ్ళడానికి కాదు, పాడుదారిలో వెళ్ళటానికి. కాబట్టి ఇలాంటి మనుషుల మధ్య ఉన్నాం కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి అని చాలామంది వయస్సున కుర్రోళ్ళు ఏంటి ఆడపిల్లల గురించి మాట్లాడేటప్పుడు, ఆడవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడకపోతే స్త్రీ జోలికి వెళ్తే ప్రమాదమని దేవుడు బైబిల్ నందు రాశాడు. అలాగే చాలామంది చదువుకున్నవారు, పెద్ద వయసులో ఉన్నవారు, అనుభవంతులు కూడా, విలేకర్సు, జర్నలిస్టులు కూడా ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ జాగ్రత్తలు తీసుకొని మనుషులను మార్చటానికి వాళ్ళు మనుషులకు నచ్చే కొన్ని చక్కని పదాలను ఉచ్చరిస్తూ, పలుకుతూ, చెబుతూ ఉంటారు. అయినా సమాజంలో మార్పు అనేది రావట్లేదు. మీరు నిజంగా చెబుతున్నాను, అబద్ధం లేకన్నా చెబుతున్నాను. 2 అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి ఉండి ఆ అబ్బాయిలు సిగరెట్ కాలుస్తుంటే అమ్మాయి కూడా సిగరెట్ కాలుతుంది. ఇది నీకు తగదు, ఇది మంచిది కాదు అని అమ్మాయికి చెప్పట్లేదు ఎవరు. నాకు బాధ కలిగింది.
చెబుతామంటే ఎవరు ఎలాగుంటే నీకెందుకు అనేవాళ్ళే తప్ప ఏంటి చాలామంది చెబుతారు పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం, అందులోని పబ్లిక్లో తాకండి అని చెప్తారు. అవునా? హానికరమైన పనులు చేస్తూ ఉన్నారు, పబ్లిక్లో చేస్తున్నారు. అడ్డుకునేవారు ఈ సమాజంలో తక్కువైపోయారు. దేవుడు ఆలోచించి ఏం చేశాడు? దిగంబరులైన తొలి మానవుడికి, తొలి మానవురాలికి, దిగంబరులైన స్త్రీ పురుషులకు దేవుడు ఏం చేశాడట? ఆదికాండం 3:21 దేవుడైన యెహోవా తొలి మానవుడైన ఆదామునకును, తొలి మానవురాలైన అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. కాబట్టి స్త్రీలారా, పురుషులారా, నలుగురు మధ్యకు వచ్చేటప్పుడు వస్త్రధారణ ఎలాగుందో చక్కగా చూసుకొని ముందుకు వెళ్తే చాలా మంచిదని కొంతమంది సమాజానికి చెబుతూ ఉన్నారు. అందరూ ఆలోచించి ముందుకు నడవాలండి. దేవుడు ఆలోచన, చాలామంది చదువుకున్నవారు, సంఘ సంస్కర్తలైన వారి ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో లోకం బాగులేకపోతే మనుషులను బాగు చేయాలి, దానికి ఒక పెన్ను పట్టుకొని రాసి చెప్పాలని కొంతమంది, ఒక మీడియాలో మాట్లాడి, ఇదిగో ఈ న్యూస్ మీడియా ద్వారా మీరు బాగుండాలని నేను ఈ మాటలు మీకు చెబుతున్నాను, తప్పుగా అనుకోకండి, అర్థం చేసుకోండి, మనందరం మనుషులం కదా, మనము మృగాల్లాగా బ్రతకూడదు, మనుషుల్లాగా బ్రతకాలి అని ఈ సమాజానికి చాలామంది సలహాలు, సూచనలు ఇస్తున్న మానవ జీవితాలలో మార్పు అనేది వెనకబడుతూ ఉంది. మార్పు కొరకు మనుషులు ముందుకి రావట్లేదండి. మనుషులను మార్చాలి, మనుషులను ఒక మంచి దారిలోకి తీసుకురావాలి. వారు తిరగట్లేదు, వాళ్ళని తిప్పటానికే. దేవుడిని తప్పుగా అనుకోకండి, దేవుడు చెడ్డవాడు కాదు ప్రియమైన వారలారా, దేవుడు చాలా మంచోడండి. ఆలోచించండి, దేవుడి కొరకు బ్రతకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అందరికీ వందనాలు.